శ్రీవారి హాస్పిటల్ కి ఒక 24 ఏళ్ల యువకుడు ఆల్కహాల్ లో పురుగుల మందు కలుపుకొని వచ్చాడు. ఎంత ఎక్కువగా పురుగుల మందు తాగాడంటే డబ్బా డబ్బా తాగేశాడు. అరౌండ్ 450 to 500 ml ఒక బాటిల్ మొత్తం తాగేశాడు. ఓపీ కాంపౌండ్ అనమాట. అండ్ దాంట్లో ఏముందంటే క్లోర్పైరిఫాస్ అండ్ సైపర్మెథ్రిన్ ఉందన్నమాట ఆ పురుగుల మందులో. ఒకటేమో ఓపీ కాంపౌండ్, ఇంకోటేమో పైరిథాయిడ్ కాంపౌండ్. చాలా ఎక్కువగా పురుగుల మందు తాగి రావడం వల్ల వచ్చినప్పుడు కొంచెము మైకంగా ఉన్నాడు. ఇంకా అతనికి పొట్ట క్లీన్ చేస్తుంటే వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 12 లీటర్స్ వరకు ఉపయోగించి పొట్టంతా క్లీన్ చేయడం జరిగింది వెంబటనే. అదే సమయంలో టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా విరుగుడు మందులు కూడా వెంబటనే స్టార్ట్ చేయడం జరిగింది, ఎర్గోపినప్రోలిడాక్సిన్. ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల పేషెంట్ కి డ్రౌజీగా ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా ఇరిటబుల్ గా ఉన్నాడు. ఇంకా లివర్ పారామీటర్స్ కూడా డీరేంజ్ అయినాయి అనమాట. అంటే లివర్ కి సంబంధించిన ఇబ్బంది కూడా వచ్చింది. తర్వాత ఒక 2 days అట్లా ఐసీయూలో ఉన్నారు. వచ్చిన వెంబటనే పేషెంట్ పొట్టంతా కడిగేసి విరుగు మందులు వెంబటనే స్టార్ట్ చేసి ఇంకా బాడీ అంతా డీకంటామినేషన్ అంటారు. బాడీ అంతా ఇంకా ఎందుకంటే చర్మం మీద నుంచి కూడా పురుగుల మందు ఇవి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. బాడీ అంతా శుభ్రంగా కడిగేసి విరుగుడు మందులు వెంబటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఈ అబ్బాయికి 2-3 రోజులు పట్టిందనమాట. ఈ బాడీలో యాక్షన్ ఏమి రాకుండా ఉండటానికి, పూర్తిగా నార్మల్ అవ్వటానికి విరుగుడు మందులు 2-3 రోజులు ఇవ్వటం జరిగింది. తర్వాత 4వ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎటువంటి పురుగుల మందులు తాగినా సరే ఈ ఓపీ కాంపౌండ్స్ ఇవి తాగిన వల్ల ఏంటంటే ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకొస్తే అంత తొందరగా క్వాంటిటీ ఈ బాబు ఎక్కువ తీసుకున్నా సరే తొందరగా హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి మేము తొందరగా రికవర్ చేయగలిగాం అనమాట. సో ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకుండా వితిన్ 4 hours మనం కనుక హాస్పిటల్ కి తీసుకురాగలిగితే మంచిది ఇటువంటి కేసెస్ లో. ఇదొకటే కాదు, ఈ మధ్య చాలా మంది ఈ విధంగా సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత, ఇంకా మధ్య వయసు వాళ్ళు సూసైడ్ ట్రై చేయటము ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది అయితే ఎగ్జామ్ సరిగ్గా రాలేదను, మార్క్స్ సరిగ్గా రాలేదను, తర్వాత గర్ల్ ఫ్రెండ్ నో చెప్పిందను, కొంతమంది మధ్య వయసు వాళ్ళైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ విధంగా మేము కేసెస్ అన్ని చూస్తూ ఉన్నాం. మనం జీవితంలో ఒకసారి ఈ విధంగా మనకి సూసైడ్ చేసుకోవాలి అని కనుక అనిపించినట్టయితే ఎవరికన్నా ఒక నిమిషం ఆగండి, ఒక చిన్న గ్యాప్ తీసుకోండి, మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయండి. లేకుండా కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడం కనుక ఇష్టం లేకపోతే మనసులో ఉన్న బాధని, డిప్రెషన్ ని కనీసం దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళి చూపించుకోండి. తగిన వైద్యం ఇస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మనము జీవితంలో ఒకసారి వెనకబడి ఉన్నామంటే ఒక చిన్న గ్యాప్ తీసుకొని రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళాలి. అంత ధైర్యం ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఎవరు సూసైడ్స్ ఇది ట్రై చేయకండి. ఎందుకంటే ప్రాణం విలువ 24 గంటలు మానిటర్ చూస్తూ పేషెంట్ ని కాపాడాలని చూసే డాక్టర్స్ కి, నర్సింగ్ స్టాఫ్ కి తెలుసు ఎంత విలువైందో ప్రాణం అనేది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.